హాయ్ అండి. ఈరోజు మనం చేసుకునే రెసిపీ బెండకాయ పచ్చడి. బెండకాయ వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. బెండకాయ తినడం వల్ల పిల్లలకు బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది. అలాగే తెలివితేటలు కూడా పెరుగుతాయండి. ఇంకెందుకు ఆలస్యం పసలకు వెళ్దాం. బెండకాయలు ఇలా 2 టైమ్స్ బాగా కడిగి క్లాత్తో తుడిచేయాలండి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకున్నాను. ఎంత చిన్నగా మనము కట్ చేసుకుంటే అంత త్వరగా వేగుతుందండి. చూస్తారు కదా, నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ధనియాలు, జీలకర్ర, శనగబాయలు యాడ్ చేశానండి. ఇవి కాస్త వేగిన తర్వాత బెండకాయ ముక్కలు యాడ్ చేశాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేస్తున్నానండి. ఇది అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఈక్వల్గా బెండకాయ ముక్కలన్నీ వేగుతాయండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఎండుమిర్చి వేసానండి. ఇవి కాస్త వేగిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేస్తాను. టమాటాలు కాస్త వేగిన తర్వాత చూసి ఇలా వేగిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇవన్నీ కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జారీలో ఎండుమిర్చి, సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ పట్టానండి. ఇప్పుడు అందులోనే బెండకాయ ముక్కలు, టమాటాలు, చింతపండు మనం వేయించుకున్నాం కదా, చింతపండు ఇవన్నీ యాడ్ చేసి ఇలా మిక్సీ పట్టాను. చూసారు కదా, మరీ ఎక్కువ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు. ఇలా కాస్త బరగ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో తిరువాత గింజలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి యాడ్ చేస్తాను. ఇదంతా వేగిన తర్వాత పచ్చళ్ళు మిక్స్ చేస్తానండి. ఒకసారి అంతా మిక్స్ చేసిన తర్వాత చూస్తారు కదా, చూస్తుంటే నోరూరిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుందండి.